అన్న బీజేపీలో ఆచారి అన్న అంటే ఒక బ్రాండ్. అది ఎలాంటిదంటే ఒక చిన్న కార్యకర్త కాల్ చేసి అన్న ఈ ఆపద ఉందంటే ఎమ్మడే వచ్చే పర్సన్ బీజేపీ ఆచారి అన్న. అలాంటి లీడర్స్ ఇప్పుడు బీజేపీలో ఈ కార్యక్రమాలు అవుతున్నాయి కాబట్టి ఆచార అన్న లాంటి లీడర్స్ పుట్టుకొచ్చే అవకాశం ఉందా అన్న? ఎట్లుంది వాతావరణం ఇప్పుడు? ఇప్పుడు ఆచార్య అనేది వ్యక్తిగతం, పార్టీ అనేది సంస్థాగతం. వాళ్ళ వ్యక్తిగతంగా ప్రతి కార్యకర్త మనం నమ్మిన సిద్ధాంతం కోసం మన యొక్క సిద్ధాంతాల యొక్క ఆచరణలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మనం అదే తరహాలో కార్యకర్తల్ని మనం తయారు చేయాల్సినటువంటి అవసరం. అన్న ఇప్పుడు ఆచారన్న లాంటి వ్యక్తులందరూ కూడా కూర్తేనే గానా ఇప్పుడు ఇదంతా ఏకమయ్యేది? అట్లాంటి వ్యక్తులు పుట్టుకొస్తున్నారా? చాలా మంది నాకంటే ఎక్కువ పనిచేసే సామర్థ్యం ఉన్న వాళ్ళు, పార్టీ పట్ల నిబద్ధత ఉన్న వాళ్ళు, పార్టీ కొరకు త్యాగం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లనేది ఏం కాదు. వాళ్ళందరి యొక్క అభిప్రాయాలను కూడా రేపు రాబోయే తరాల కార్యకర్తలకు కూడా అందియాలి. మనకంటే జీవితాలని కంప్లీట్ గా త్యాగం చేసిన మహానుభావులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ గారు, ఇంకా ఎంతో మంది కార్మిక క్షేత్రంలో దత్తోపంత్ ట్యాంగ్డేజీ, ఇట్లా అనేక క్షేత్రాలలో కార్య విస్తరణ కొరకు తన జీవితాలని అర్పితం చేసిన మహానుభావులు ఎంతమందో ఉన్నారు. ఈ పార్టీ కొరకు తీవ్రవాదుల చేతుల లేకపోతే ఈ పార్టీ కొరకు అనేక విధాలుగా ఏదైతే ఐఎస్ఐ తీవ్రవాదుల చేతుల చనిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా త్యాగదనులే. కాబట్టి ఇవాళ మనము మన నమ్మిన సిద్ధాంతం కోసం మనం టైం ఇచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మనం ముందుకోవాలి. అలాంటి కార్యకర్తలని తయారు చేయాలి. మాకంటే ఇంకా సుశిస్తులైనటువంటి కార్యకర్తలను తయారు చేయాలి. మాకంటే ఇంకా ఎక్కువ సమయం ఇచ్చి నిరంతరం పార్టీ కొరకు పనిచేసేటువంటి కార్యకర్తలని మేము తయారు చేసేందుకే ఈ ప్రశిక్షణ శిబిరాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా శిక్షణ తరగతులు పెట్టవు. అది అంతా ఇండివిజువల్ పార్టీలు, వ్యక్తిగత పార్టీలు, కుటుంబ పార్టీలు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశం యొక్క అఖండత కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ దిశలో మనం ముందుకు